హలో అండి, ఈరోజు పాలక్ పన్నీర్ కర్రీ చేస్తానండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. నీళ్ళు స్టవ్ పైన వేడి చేస్తున్నాయండి. ఇవి ఒక 3 కట్టల వరకు తీసుకున్నా. పాలకూర కడిగి పెట్టుకున్నాండి. దీన్ని ఈ వేడినీటిలో ఈ పాలకూరని ఉడికిస్తాయండి. ఇది ఉడికేసరికి ఈ లోపు ఆనియన్స్ కట్ చేస్తుందండి. కూరలోకి ఒక ఆనియన్ మాత్రమే కట్ చేస్తుందండి పాలక్ పన్నీర్కి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాండి ఇది ఒక ఆనియన్ని. కూరకి సరిపడా ఆయిల్ వేస్తుందండి. అడిగిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ వేగుతున్నాయండి. ఇది కూడా పాలకూర ఉడికింది. ఎక్కువ ఉడకనవసరం లేదండి. పాలకూర కొంచెం ఉడికితే చాలు. మళ్ళీ ఆయిల్లో వేయించుతాను మిక్సీ పట్టిన తర్వాత. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడతాను. ఆనియన్స్ వేగినాయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నా. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుందండి. లోపు ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూరని మిక్సీ పడతాయండి. పాలకూర కూడా చల్లారింది కొంచెం. దీంట్లోనే మిరపకాయలు వేసుకుంటున్నాండి. పచ్చిమిరపకాయలు ఒక 5 వరకు వేసుకుంటున్నా. దీనిలో కొంచెం జీడిపప్పు వేస్తున్నాయండి. కొన్ని ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. కొంచెం ఉంటే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నా కొంచెం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ పాలకూరను వేస్తున్నా. ఇది కొంచెం ఆయిల్లో వేగాలి. ఆయిల్లో వేగితే ఆ పచ్చివాసన పోతుంది. కొన్ని నీళ్ళు పోస్తుంది. కొంచెం మిక్సీ జారు క్లీన్ చేయడానికి కొన్ని పోస్తుంది. ఇందులోనే సాల్ట్ వేస్తుందండి. కూరకు సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేస్తుందండి. వేస్తుందండి. ధనియాల పొడి ఒక స్పూన్ వేసానండి. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా, ఒక స్పూన్ వరకు. దీనిలో ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ వేస్తుందండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఒక 2 మినిట్స్ ఉంచి వాటర్ పోస్తుందండి. దీనిలో వాటర్ పోస్తుందండి కొంచెం. ఒక గ్లాస్ వరకు వేసానండి. ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసానండి. ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. మూత పెట్టి ఉంచుతాం. దీనిలో కొంచెం కసూరి మేతి వేస్తున్నానండి. కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాండి.
ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో లేకపోతే పాల మీగడైనా వేసుకోవచ్చండి. కూర కుక్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.